మీరు ఆ ఏజ్ లో కూడా ఇంత గ్లామరస్ గా ఇంత చార్మ్ గా అనిపిస్తున్నారంటే బికాస్ ఆఫ్ యోగా. ఎక్కువగా లైఫ్ లో టైం అడ్జస్ట్మెంట్ ఫస్ట్ థింగ్. చాలా మంది అంటారు కదా నాకు టైం లేదండి. మనకి ఫుడ్ కుక్ చేసుకోవడానికి టైం ఉంది, మనం బాగా రెడీ అవ్వడానికి టైం ఉంది, జాబ్ చేయడానికి టైం ఉంది, బాగా ఎర్న్ చేయడానికి టైం ఉంది, అండ్ ఇంట్లో కూర్చొని సినిమా చూడడానికి కూడా టైం ఉంది. ఇవన్నీ జరగడానికి మనం టైం లేదంటుంది దేనికి? మన ఫిట్నెస్ కోసం, మన యోగా కోసం. నేను చూసిన దగ్గరికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంటారు, వెయిట్ గెయినింగ్ ఎక్కువ ఉంది, డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, PCOS ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ థైరాయిడ్ ఒకటి ఉంది. సో వీటికి కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చు? PCOD ప్రాబ్లమ్స్, PCOS ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రూట్ కాజ్ ఏమవుతుంది అంటే తీరా చూస్తే కాన్స్టిపేషన్ మెయిన్ ఇష్యూ అవుతుంది. ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం కేచరి ముద్ర అంటాం. మన టంగ్ ఉంది కదా, లాంగ్ రన్లో రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి మనకు కేచరి ముద్రతోటి కోపం తగ్గుతుంది, ఈ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. జీవితంలో ఫుడ్డే తినకుండా మొత్తానికి ఇలా ఆపేసి మనం ఏం సాధించలేం కదా. లైఫ్ లో అన్ని ఆస్వాదించాలి. నేను స్టూడెంట్స్ కూడా చెప్తాను, మరీ స్ట్రిక్ట్ డైట్స్ అన్ని ఫాలో అవ్వకండి. ఒక్క పూట భోజనం చేయకపోతే ఆకలేసి మనకి చెప్తూ ఉంటుంది చూసారా, అలా ఒక్క పూట క్లాసుకు పోకపోతే కూడా ఈ రోజు క్లాసుకు పోలేదు వెళ్దాం పదా అని మైండ్ చెప్పాలి. ఆ విధంగా బాడీని అలవాటు చేసేసి ప్రతిరోజు యోగా చేస్తాం. మనం ఏ ఏజ్కి వచ్చినా సరే మన పనులు మనం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా వీలైతే ఇంకొకరికి చేసేలాగా బ్రతికితే చాలు. దాన్ని హెల్త్ అంటారు. లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, ఇది కాదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజుల్లో మనం బేసిక్గా హెల్త్ కాన్షియస్ చాలా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. అంటే కొంతమంది జిమ్కి వెళ్తున్నారు, కొంతమంది యోగాకి వెళ్తున్నారు. కానీ ఎప్పుడు వెళ్తున్నారో, అరే నువ్వు లావ్ అయ్యావు, అరే ఏంట్రా నువ్వు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నావు, ఫుడ్ ఏమన్నా అవుతున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తోనే ఎక్కువగా మనం హెల్త్ కాన్షియస్ అవుతున్నాం. బట్ బేసిక్గా యోగా, జిమ్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్. డైలీ 1 అవర్ అన్నా సరే ఎక్సర్సైజ్ చేయాలి. ఇన్ కేస్ ఇలాంటివి పాటించినప్పుడు మన బాడీ ఏమవుతుంది అనేది చాలా మందికి తెలియదు కదా. సో వాటన్నిటి మీద మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు యోగా మాస్టర్ ట్రైనర్ వసంత లక్ష్మి గారు. సో ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి హెల్త్ కాన్షియస్ విషయంలో మనం ఎలాంటి టిప్స్ పాటించాలో అన్ని అడిగి తెలిసేసుకుందాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ బేసిక్ గా మీరు ఆ ఏజ్ లో కూడా ఇంత గ్లామరస్ గా ఇంత చార్మ్ గా అనిపిస్తున్నారంటే బికాస్ ఆఫ్ యోగా. ఓకే, మేము మాత్రం 30 వచ్చేసరికి ఇట్లా అయిపోతున్నాం. ఏం లేదు, మనం ఫాలో అయితే అందరూ అలానే ఉండొచ్చు. ఓకే, సో బేసిక్ గా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. అండ్ ఒకప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాక ఫస్ట్ జిమ్, యోగా ఇలాంటి వాటికి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చూస్తున్నారు. సో మీరు యోగా టీచర్గా, అంటే యోగా మాస్టర్ ట్రైనర్ కదా మీరు, మరి ఏంటి యోగా మాస్టర్ ట్రైనర్కి యోగా టీచర్కి డిఫరెన్స్ ఏంటి? యోగా టీచర్ అంటే జస్ట్ ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేసేసుకొని స్టూడెంట్స్కి టీచ్ చేయగలిగే అంత కెపాసిటీ బిల్డప్ చేసుకుంటే యోగా టీచర్ అంటారు. ఓకే. యోగా మాస్టర్ ట్రైనర్ అంటే ఆ టీచర్కి ట్రైనింగ్ ఇవ్వగలిగే సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి వీళ్ళని ట్రైన్ చేసేది మీరు? ఎస్. ఓకే. అండ్ మీకు ఏమేం డిజిగ్నేషన్స్ ఉన్నాయి? ఐ కంప్లీటెడ్ MSc యోగా. MSc యోగా, సర్టిఫైడ్ QCI లెవెల్ 2 మాస్టర్. ఓకే. అంటే మనకి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కొన్ని సర్టిఫికేషన్స్ బోర్డు మీద ఉంటాయి చూసారా, అవి ఏంటి అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళని సర్టిఫై చేస్తారు. ఓకే. సేమ్ అలానే యోగా ట్రైనర్ ని కూడా సర్టిఫై చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, హెల్త్ యోగాలో సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. అవి కూడా కంప్లీట్ చేశాను. అమ్మో, చాలా పెద్ద డిజిగ్నేషన్ మీరైతే. ఓకే. అండ్ ఎప్పటి నుంచి మీరు యోగా నేర్చుకున్నారు? నాకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు యోగా అంటే తెలియకుండానే ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. నైస్. అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజే. తర్వాత నేను
సాఫ్ట్వేర్ జాబే చేశాను నేను కూడా. సాఫ్ట్వేర్? యా. ఓకే, ఇవన్నీ మీకు ప్రెషర్ అయ్యి లాస్ట్ కి లేదు ప్రెషర్ అయ్యి కాదు. యాక్చువల్ గా నేను వివేకానంద కేంద్రాలో వాలంటీర్ గా వర్క్ చేసేదాన్ని. ఓకే. మీరు అన్నట్లు ఒక చిన్న టైప్ ఆఫ్ ప్రెషరే అనుకోవచ్చు. ఆఫీస్ వర్క్స్ లో టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల కేంద్రాకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. లైక్ రామకృష్ణ మఠం ఎలా ఉంటుందో వివేకానంద కేంద్ర అలా ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా రిలాక్సింగ్ గా ఉంటుంది. అక్కడ మనల్ని చూసిన వాళ్ళు మనలో ఉన్న టాలెంట్ ని రికగ్నైజ్ చేస్తారనమాట. అలా నేను చాలా యాక్టివ్గా ఉండడం, ఏ వర్క్ వాళ్ళు అసైన్ చేసినా సరే సేవాభావంతో చాలా యాక్టివ్గా చేయడం, అలా పార్టిసిపేషన్ అనేది ఉండేది. బట్ నేను యోగాలోకి ఎలా వచ్చాను అని చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది. అయ్యో చెప్పండి. యాక్చువల్గా మా యోగా మాస్టర్ ఇట్లా యోగా క్లాసెస్ ఉంటాయమ్మా ఇక్కడ మార్నింగ్ 6 AM ఉంటుంది అంటే, మార్నింగ్ 6 o'clock నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి రాలేను, నాకు కుకింగ్ ఉంటుంది, తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలి. జనరల్ గా లేడీస్ కుండే ఇబ్బంది మార్నింగ్ నేను అస్సలు రాలేను అని చెప్పాను. చాలా రోజులు అలానే చెప్పాను. బట్ కొన్ని క్యాంప్స్ జరిగినప్పుడు అందరూ యోగా చేస్తూ ఉంటే అది చూసి ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యేదాన్ని అంటే, వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎప్పుడు నేను నేర్చుకోవాలి అనుకునేదాన్ని అనమాట. ఇలా జస్ట్ బట్ అనుకునేదాన్ని కానీ నేనేం వెళ్ళలేదు దాని జోలికి. హెల్తీగా ఉన్నాం, ఫిట్ గా ఉన్నామన్న. మరి ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? తర్వాత ఏమైందంటే ఆఫీస్లో మీరు అన్నట్లు కొంచెము వర్క్ ప్రెషర్ అలా పెరిగి జస్ట్ రిలాక్సేషన్ కోసం వస్తున్నానని అర్థమైపోయింది కదా. అప్పుడు మా మాస్టర్ నవీన్ గారని ఒక మాట చెప్పారు నాతో. మా హైదరాబాద్ సిటీలో ప్రెగ్నెంట్ లేడీస్కి యోగా చెప్పే ట్రైనర్స్, సర్టిఫైడ్ ట్రైనర్స్ చాలా తక్కువ ఉన్నారు. నీ దగ్గర చాలా మంచి టాలెంట్ ఉంది, ఎందుకంటే చాలా ఓపికగా ఏదైనా ఒక వర్క్ ఇస్తే సేవతో చేస్తావు, టాలెంట్ చాలా ఉంది, నీ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి నీ దగ్గరికి వచ్చారు అంటే మన వర్క్స్ అసైన్ చేసినప్పుడు చాలా బాగా వాళ్ళని డీల్ చేస్తున్నావు, చాలా కూల్ అయిపోతున్నారు, నీ మెంటాలిటీకి నువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి యోగా టీచ్ చేసే అంత కెపాసిటీ బిల్డప్ చేసుకున్నావంటే చాలా బాగుంటుంది నీ ప్రొఫెషన్ అన్నారు. అప్పటికి మీకు కిడ్స్ ఉన్నారా? ఉన్నారు. ఓకే, సో మీకు మదర్ లో ఆ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇబ్బందులన్నీ తెలుసుంటాయి కాబట్టి అన్నప్పుడు నేను అన్నాను, సేమ్ డైలాగ్ చెప్పాను సార్, క్లాస్ మార్నింగ్ 6కి నేను రాలేను సార్. ఓకే. వెంటనే సరే, ఎందుకంటే ఒక పర్సన్కి నిజంగా అదృష్టం ఎలా కలిసి వస్తుంది అన్నది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అని చెప్పాలి. నవీన్ సార్ వాళ్ళ మాస్టర్ దీపక్ జీ సార్. ఇప్పుడు లైక్ మనకు రామకృష్ణ మఠంలో సన్యాసులు ఉంటారు కదా, సేమ్ అలాగా దీపక్ జీ లైఫ్ సాక్రిఫైస్డ్ యోగి అన్నమాట. అంటే కంప్లీట్ గా లైఫ్ లాంగ్ కేంద్రాకి డెడికేటెడ్. సో వాళ్ళు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్డ్ గా ఉంటారు కదా. సో నవీన్ గారు వెళ్ళి దీపక్ గారిని అడిగారు అనమాట, దీపక్ జీని అడిగారు, ఇట్లా ఈ అమ్మాయిని మనం ఎలా అయినా ట్రైన్ చేయాలి, మన కేంద్రాకి చాలా సపోర్ట్ అవుతుంది, ట్రైన్ చేద్దాము అని. బట్ ఏమైనా నేను మార్నింగ్ రానంటుంది, ఫస్ట్ మనమే ఒక స్టెప్ తీసుకుంటామని. మార్నింగ్ నేను గరికపాటి గారిది ఒక ఉపన్యాసం వింటూ ఒక మాట విన్నాను అనమాట. భగవంతుడు ఎప్పుడు మన సైడ్ వస్తారు అంటే మనం ఒక్క అడుగు ముందేస్తే 10 అడుగులు ఆయన ముందేసి వస్తాడంట. ఆ మొదటి అడుగు మనం అయితేనే ఆయన వస్తాడు, లేదు అంటే ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి వేసారా అడుగు? వేసాను. అయితే దీనికి కూడా నాకు అదృష్టం అంటే ఏంటంటే, స్పెషల్ గా నా కోసమే నువ్వు మార్నింగ్ రాలేని అంటున్నావు కదా, ఈవినింగ్ ఒక బ్యాచ్ పెడతాం, ఆ బ్యాచ్ లో నువ్వు ట్రైన్ అవ్వు అని చెప్తే ఆపర్చునిటీ వచ్చింది కదా, ఇంకెందుకు, ఒక్కసారి లక్ష్మీదేవి వచ్చి తలుపు తడితే ఆహ్వానం చెప్పాలి. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే ఈవినింగ్ 6 కల్లా ఆఫీస్లో ఇంకా 5-10 minutes పర్మిషన్ తీసుకొని ముందుగా వచ్చేసి టెన్షన్గా కూర్చునేసేదాన్ని. అసలు ఎంత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ప్రాక్టీస్ అయిపోయేటప్పటికే ఆ యోగాని చూస్తున్నాను కదా, చేస్తూ ఉంటే వచ్చే అనుభవం ఎంత హ్యాపీగా ఉంటుందంటే, రియల్లీ నేర్చుకోవాల్సింది ఇది కదా లైఫ్. ఇంకా బాడీ మైండ్ అసలు ఒక తెలియని ఆనందమయ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అలా కొద్ది రోజులు కంటిన్యూస్ గా ఈవినింగ్ క్లాస్ పెట్టి స్టాప్ చేసేసి ఒక 15 days తర్వాత మార్నింగ్ బ్యాచ్ మాత్రమే ఉంది, ఇప్పుడు రా అని చెప్పారు. అప్పుడు ఇంకేం చెప్తాం, ఒక్కసారి బాగా మంచి అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని సూట్ అయ్యేలాగా లైఫ్ స్టైల్ ని ప్లాన్ చేసుకుని వచ్చి నేర్చుకున్నాను. లైఫ్ లో టైం అడ్జస్ట్మెంట్ ఫస్ట్ థింగ్. చాలా మంది అంటారు కదా, నాకు టైం లేదండి, యోగా చేయడానికి టైం లేదని.
మనకి ఫుడ్ కుక్ చేసుకోవడానికి టైం ఉంది, మనం బాగా రెడీ అవ్వడానికి టైం ఉంది, జాబ్ చేయడానికి టైం ఉంది, బాగా ఎర్న్ చేయడానికి టైం ఉంది, హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా టైం ఉంది, ఇంట్లో కూర్చొని సినిమా చూడడానికి కూడా టైం ఉంది. ఇవన్నీ బాగా జరగాలి అంటే మన బాడీ బాగుంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగడానికి మనం టైం లేదంటుంది దేనికి? మన ఫిట్నెస్ కోసం, మన యోగా కోసం. సో అలాగా టైం నేనే కేటాయించుకొని తర్వాత ఎలా అయిపోయానంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock బ్యాచ్ తీసుకునే అంత రేంజ్కి వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ 4కి 6కి కూడా లేవని వాళ్ళు యోగా నేర్చుకొని 4కి లేసారంట. నైస్. మరి మీ ఇంట్లో అంటే మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ, సో మరి మీరు కంప్లీట్గా యోగాలోకి వెళ్ళిపోతున్నారు కదా, సో మరి అక్కడ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేసేవాళ్ళ? స్టార్టింగ్ లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నావు. నాకు యాక్చువల్ గా సైనస్ ఉందన్నమాట, హెరిడిటరీ. ఇది మా ఫాదర్ ది. డిసెంబర్ అంతా కష్టమే. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఏసీ ముందర కూర్చొని ఎంత ఎలా ఉన్నాను. రియల్లీ ఎలా ఉండేదంటే బిఫోర్ యోగా నా లైఫ్ స్టైల్ మీరు అన్నట్లు డిసెంబర్ ఒక 2 months ముందు నుంచి నేను ప్రిపేర్డ్ గా ఉండాలి. లేదు అంటే ఎప్పుడు స్నీజెస్, ఎప్పుడు ఇంకా రన్నింగ్ నోసు, విపరీతంగా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మా ఫాదర్ కి ఉంది, మా ఫాదర్ కి సర్జరీ కూడా అయింది, నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, సర్జరీ వరకు వెళ్ళాలి అని చెప్పారు. మెడికేషన్ ముందు నుంచే తీసుకుంటూ అట్లా మేనేజ్ చేసేదాన్ని. ఒక్కసారి నేను యోగాలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు నిజంగానే నాకు ఉందా లేదా అనేది కూడా మర్చిపోయాను. ఓకే, సో బిఫోర్ యోగా ఆఫ్టర్ యోగా అని చెప్పుకుంటే ట్రాన్స్మిషన్ చూస్తే ఎన్ని కేజెస్ తగ్గిండొచ్చు? నేను వెయిట్ గురించి చెప్పాలి అంటే పెద్దగా అప్పుడు పెద్ద వెయిట్ లేను, ఒక 10 kgs తగ్గుంటాను. 10 kgs చాలా తక్కువ అంట. ఇక్కడ చూడండి 10 kgs తగ్గుంటాను. అప్పటి నుంచి సేమ్ అలానే ఉన్నాను. ఓకే, ఫుడ్ డైట్ మీద కూడా పెద్దగా రిస్ట్రిక్షన్స్ నేను ఇవ్వను, నేను ఫాలో అవ్వను. అంటే మీరు వెజ్ నాన్ వెజ్? ఒకప్పుడు నాన్ వెజ్. ఒకప్పుడు అర్థమైంది. నాకు ఈ క్వశ్చన్ ఉంది. బేసిక్గా యోగా ట్రైనర్స్ కానీ లేకుంటే యోగా మీద ఇష్టం ఉన్న వాళ్ళు వెజ్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అబ్బా అని నేను అడిగితే నాన్ వెజ్ తింటే మెంటాలిటీ ఒకలా ఉంటుంది, వెజ్ తింటే ఇంకొకలా ఉంటుంది అంటారు. నిజమేనా? ఎస్, అబ్సల్యూట్లీ. యాక్చువల్గా యోగా టీచర్ అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ ఎక్సర్సైజెస్ నేర్పించే వాళ్ళని మాత్రమే కాదు అని చెప్పాను కదా. యోగా అంటే అది ఒక ఆధ్యాత్మిక భావన. ఆ సిలబస్ ఉంటుంది చూసారు. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడునుంటే డాక్టర్ అవుతారు? జస్ట్ ఇంజెక్షన్ వేస్తే నేర్చేసుకుంటేనో లేదంటే సర్జరీ చేయడం నేర్చేసుకుంటేనే అవుతారా? సేమ్ అలానే యోగా కూడా, యోగాకు సంబంధించిన అన్ని కోణాల నుంచి మనం చదువుకుంటాం. ఈ యోగా సర్టిఫైడ్ మాస్టర్స్ మాత్రమే. ఇప్పుడు ఎలా ఉందంటే సుధీర్, ఒక 1 month 2 months యోగాకి వెళ్తారు, బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంది అంటే పర్వాలేదు, చెప్పడం వచ్చింది అంటే, ఎందుకంటే టాకింగ్ పవర్ ఉంటే సరిపోతుంది కదా, చెప్పడం వచ్చిందంటే వెళ్ళి యోగా చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళకి వచ్చిన నాలెడ్జ్ తోనే ఇంకొకరికి చెప్పేస్తూ ఉంటారు. 100% కాదని వీళ్ళకి ఒక్కటే తెలుసు. వాళ్ళకి కాదు, ఎవరైతే సర్టిఫైడ్ మాస్టర్ ఉంటారో వాళ్ళందరికీ తెలుస్తుంది. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కాదు నేర్చుకుంటున్న స్టూడెంట్స్ చాలా వరకు నష్టపోతారు. కొన్ని రకాలలో అది ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు. జస్ట్ 3 months కోర్స్ చేసేసి పెద్ద జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ తో పైకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ సబ్జెక్ట్ లోకి వెళ్తే మీరు అన్నట్లు ఎంత ఆ లోపల భావం తెలుస్తూ ఉంటుందంటే, యోగా అంటే ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మీకు తెలుసా WHO హెల్త్ ని డిఫైన్ చేస్తుంది. హెల్త్ కి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చింది అనమాట, ఏంటి హెల్త్ అంటే అని. మీ దృష్టిలో ఏమై ఉండొచ్చు హెల్త్ అంటే? హెల్త్ అంటే బేసిక్ గా మా అంటే హెల్త్ హెచ్కి ఒక డెరివేషన్, ఈకి ఒక డెరివేషన్. అలా కాదు, హెల్త్ అంటే ఏంటి? లైక్ 8 hours పండుకొని 8 hours జాబ్ చేసి 8 hours మన అంటే జిమ్కి వెళ్తారో లేకుంటే ఫ్యామిలీతో అవుటింగ్ వెళ్తారో, మన టైంని మనం కరెక్ట్గా స్పెండ్ చేసుకోవడం, అంటే టైం హెల్తీగా ఉండడం, మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినాలి. ఇవన్నీ చెప్తాను కానీ నేను పాటించాను, అది కూడా చెప్తున్నా. పాటించాలి. హెల్త్ అంటే WHO ఐక్యరాజ్య సమితి వాళ్ళు హెల్త్ని ఎలా డిఫైన్ చేశారంటే, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషియల్లీ, మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనం ఎలా ఉంటున్నాం, హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. మనము బాగున్నాము, ఎదుటి వాళ్ళు బాగలేదు అంటే హెల్త్ కాదు అది. సోషియలీ అండ్ స్పిరిచువలీ. ఈ స్పిరిచువలీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో నుంచే వచ్చింది. భారతదేశంలో ఉంది మనకి. అది ఎక్కడి నుంచి వచ్చింది? యోగా నుంచి వచ్చింది.
ఓకే. యోగా అటాచ్డ్ విత్ స్పిరిచువాలిటీ. ఎందుకంటే చాలా మంది స్వాములని బాబాలను చూస్తుంటాం, ధ్యానంలో ఉన్న అంటారు. ధ్యానం ఇన్ ద సెన్స్ మెడిటేషన్ రిలేటెడ్ టు యోగా. ఓకే. అంటే ఇవి లెవెల్స్. ఇప్పుడు మనము జనరల్ లైఫ్ లో ఎలా ఉంది అంటే ఫిట్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ ఉండకూడదు. వెయిట్ తగ్గాలి. సో మన సరౌండింగ్స్ ప్రకారం, మన సిచ్యువేషన్స్ ప్రకారం మారుతూ వస్తూ యోగా హెల్త్ కి మంచిది, వెయిట్ తగ్గించడానికి కూడా మంచిది అని తెలుసుకున్న తర్వాత యోగా వాల్యూ పెరిగింది. మీరు ఈ మాట అన్నారు కదా, సో ఎన్ని కోర్సెస్ అంటే ఎన్ని మంత్స్ ట్రైన్ అయ్యారు మీరు పర్ఫెక్ట్ యోగా మాస్టర్ ట్రైనర్ అవ్వడానికి? ఆల్మోస్ట్ నేను 3 to 4 years పట్టింది. 4 years? యా. ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 5 years. అంటే యాక్చువల్ గా నేను ఒక 2 years 3 years సర్టిఫికేషన్ కోర్సెస్ అయిపోతుండగానే నేను వాలంటీర్ గా క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. ప్రాక్టీస్ కోసము కంపల్సరీ ఇలా తీసుకుంటేనే నీకు సూట్ అవుతుంది అని నాకు గైడ్ చేసిన టీచర్స్ అందరూ కూడా నిజంగా నేను చాలా బ్లెస్డ్ అని చెప్తాను. మా నవీన్ గారు కానీ, దీపక్ జీ, తర్వాత నాకు దైవంతో సమానం మా రామచంద్ర గురు గారు. హస్బెండ్ గారికి ఏం చెప్పరా? స్పేస్ ఇచ్చింది చూడండి, ఇంతే. ఎస్, వాళ్ళు టైం తీసుకో అని చెప్పి టైం ఇచ్చారు మనకి. బట్ ఇంత స్ట్రెంగ్త్ మనలో ఉంది, మన స్టామినా ఇది అని చెప్పి మనల్ని ఇంత పైకి తీసుకొచ్చింది గురువులే. ఓకే. యా, ఎప్పుడైనా టీచర్స్ ఆర్ టీచర్స్. ఎస్. ఓకే. మరి యోగా విషయానికి వచ్చేసరికి, సో మీరు ఇప్పటి వరకు ఎంత మందికి ట్రైన్ చేశారు? ఆల్మోస్ట్ ఒక 10,000 పైన దాటిపోయి ఉంటుంది. 10,000? అయ్యో, చాలా పెద్ద టీచర్ అండి. అయ్యో, అలా ఏం కాదు. 10,000 లో బేసిక్ గా చాలా మంది ఎలాంటి ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి సైమల్టేనియస్ గా మీరు చూస్తే? హెల్త్ ఇష్యూస్ లో ఫస్ట్ వెయిటే వస్తారు. వెయిటే వస్తారు. ఈ వెయిట్ వచ్చిన తర్వాత వెయిట్ తో పాటు నేనున్నాను అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేటెడ్ అయ్యి. ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంది అంటే ఆటోమేటిక్ గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉందని, నువ్వు వెయిట్ తగ్గిరా అమ్మా, అప్పుడు థైరాయిడ్ తగ్గిస్తాను అంటారు. వెయిట్ లాస్, థైరాయిడ్, బ్యాక్ ఏక్ ఇష్యూస్, స్పైనల్ కార్డ్ దగ్గర. ఇది ఎందుకు వస్తుంది అంటే ఫిజికల్ ఫిట్నెస్ లేక, ఫిజికల్ మూమెంటే లేకుండా ఎప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కే ఎక్కువ వస్తుంటుంది. ఎప్పుడు కూర్చున్నారంటే 8 hours కాదు 16 hours వర్క్ చేస్తూ ఉంటారు. 9 to 5 జాబ్ వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ ఉంటే ఏ ఫీల్డ్ లోకైనా ఇది ఉంటుంది. దట్టు ఆఫ్టర్ కరోనా ఎలా అయిపోయింది, అందరూ ఆన్లైన్ ఎక్కువ జాబ్స్ ఎక్కువ అయిపోయి బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత కాన్స్టిపేషన్ అంటే బౌల్ మూమెంట్ సరిగా లేకపోవడం. ఓకే. జనరల్ గా అయితే మోషన్ యోగా ప్రకారము, యోగ శాస్త్రం ప్రకారము ఎప్పుడు పొట్ట శుభ్రంగా ఉండాలి, రోజుకి 2 సార్లు ఫ్రీ మోషన్ అవ్వాలి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు 2 times కాదు, 2 days కి ఒకసారి వెళ్తున్నారు జనాలు. కొంతమంది లైక్ ఈ మోషన్ ఇష్యూస్ కూడా చూస్తున్నా, 3 days కి 2 days కి. ఈ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? లైఫ్ స్టైల్ చేంజెస్ అంతే. మంచి ఫుడ్ తీసుకోకపోవడం. మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం మాట్లాడుకున్నాం, తీసుకుంటున్న ఫుడ్ క్వాంటిటీ ఎంత వెళ్తోంది, ఏమి తింటున్నాము, ఎలా తింటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. లిమిట్ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, చూ చేసి 50% మనకు ఇక్కడ డైజెస్ట్ అవ్వాలి. తర్వాత రిమైనింగ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత 75% అవుతుంది పొట్టలోకి వెళ్ళిన తర్వాత. రిమైనింగ్ 25% ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళిన తర్వాత అవుతుంది. ఓకే. రిమైనింగ్ వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ మంది ఏంటంటే ఫుడ్ టేస్ట్ నచ్చంగానే, స్మెల్ బాగుందంటే ఫట తినేస్తారు. సో మీ ప్రకారము ఒక మీల్ అయినా, ఒక బ్రేక్ఫాస్ట్ అయినా, ఎగ్జాంపుల్ ఒక దోశ అనుకోండి, ఎంతసేపు తింటే బెటర్? టైం లిమిట్ అని ఏం చెప్పలేం, కానీ మనం తీసుకుంటున్నది చిన్నగా తీసుకొని మెల్లమెల్లగా చూ చేసుకుంటూ చక్కగా ఆ ఫుడ్ టేస్ట్ ఆస్వాదించాలి. అది కాకరకాయ అయినా సరే చక్కగా నమిలి తిని చూడండి, దాని టేస్ట్ తెలుస్తుంది. ఓకే. స్మెల్ ని బట్టేసి బాగుంది, అపీరెన్స్ ని బట్టేసి బాగుంది అని ఇప్పుడు రంగురంగులు ఫుడ్స్ అంతా ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు అయిపోయి, అలా మీరు అన్నట్టు బాగుంది కదా అని చెప్పి మీద తినేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మనకు ఇలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్, డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవే వస్తున్నాయి. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, లైక్ చిన్న పిల్లలకి చిన్నప్పుడే ఫుడ్ పెడుతుంటారు కదా, వాళ్ళు ఏంటి బుగ్గల దగ్గర ఇట్లా పెట్టేసుకుంటారు, సడన్ గా వాటర్ తాగేసి స్వాలో చేస్తారు. సో అక్కడ కూడా డైజెషన్ అవ్వదు. సో పెద్దవాళ్ళకంటే బేసిక్ గా తిరుగుతారు, నడుస్తారు. ఓకే. ఈ చిన్న పిల్లలు చిన్న ఏజ్ నుంచే అట్లా స్వాలో చేయడం స్టార్ట్ అవుతే వాళ్ళకేం ఎక్కువ వర్క్ కూడా ఉండదు, పడుకుంటారు, లేస్తారు, మిల్క్ ఆర్ ఫుడ్ ఏదో ఒకటి చేస్తారు. సో వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా.
చిన్నపిల్లల్ని చూసారా, అప్పుడప్పుడు వామిటింగ్స్ చేస్తుంటారు, ఎగ్జాక్ట్లీ మోషన్స్ కూడా సరిగా ఒక కడుపు నొప్పి వస్తుంది చెప్పలేరు ఎందుకు అని. ఏమి అంటే డాక్టర్ తర్వాత ఏమి ఇస్తారు, వాళ్ళకి మోషన్ ఫ్రీ అయ్యే మెడిసిన్ ఇస్తారు. ఓకే, ప్రాబ్లం ఏంటి, డైజెషన్. కడుపు నొప్పి ఎందుకు వస్తుంది పిల్లలకి, డైజెషన్. అంత చిన్న పిల్లలకి ఇంత తింటేనే అలా అవుతుంది. ఇంత పెద్ద మనుషులు మనం తీసుకోవాల్సిన ఫుడ్ని అలా కనుక డైజెషన్ అవ్వకుండా ఈ ప్రాపర్ వేలో తీసుకోకుండా ఉంటే మనం ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ లైక్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువైపోయిన తర్వాత, ఆన్లైన్ వర్క్స్ ఎక్కువైపోయిన తర్వాత అందరికీ కూర్చున్న చోటే అలా ఉండిపోవడం అలవాటు అయిపోయి, టైంకి ఏదో ఆకలేస్తే తినడం, ఎంతో కొంత తినేయడం, స్ట్రెస్ లో కూడా క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఫుడ్ క్రేవింగ్స్ వల్ల ఏంటంటే ఆ టేస్ట్ బడ్స్ వచ్చేసరికి ఇది వదిలేస్తారు, అబ్బా ఏదో ఒకటి తినేయడము. అది హెల్దీ ఫుడ్డా కాదా చూసుకోకుండా తినేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి తెలుసా. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఒక్క దాని వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. గ్యాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ ప్రాబ్లం వస్తుంది. ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నిద్ర సరిగా రాదు. ఇంకా ఇవి రిలేటెడ్ అన్నమాట. నిద్ర సరిగా రాకపోతే వెయిట్ పెరుగుతూ ఉంటాం. ఇంకా వెయిట్ పెరుగుతూ ఉన్నామంటే మన బాడీ సిస్టమ్ మెటబాలిజం అంతా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈ చైన్ సిస్టమ్ లేడీస్లో అనుకో, ఇంకా వీటితో పాటు ఇంకా నేనున్నాను అని పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, రూట్ కాజ్ ఏమవుతుంది అంటే తీరా చూస్తే కాన్స్టిపేషన్ మెయిన్ ఇష్యూ అవుతుంది, డైజెషన్ ఇష్యూస్ అవుతుంది. ఇవన్నీ రిలేటెడ్ అనమాట. మనం ఎక్కడ ఫస్ట్ హెల్తీగా ఉండాలి అంటే, మన లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయాలి అంటే మనం తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ అయి ఉండాలి, టైంకి తీసుకోవాలి, తినే విధానం కూడా చక్కగా రిలాక్సింగ్గా తినాలి, హర్రీబర్రీగా ఉండకూడదు అసలు. ఓకే, అండ్ మీరు ఈ మాట అన్నారు కదండి. సో బేసిక్గా చాలా మంది వర్కహాలిక్స్ అయిపోయి ఉంటారు. మీరు చూసిన వాళ్ళలో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ మేల్కు ఉన్నాయా, ఫిమేల్కు ఉన్నాయా? ఫిమేల్లోనే నేను చాలా హెల్త్ ఇష్యూస్ చూసాను. ఓకే, నేను చూసిన దగ్గరికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంటారు, వెయిట్ గెయినింగ్ ఎక్కువ ఉంది, డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ థైరాయిడ్ ఒకటి ఉంది. సో వీటికి కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్, మనం ప్రతిరోజు మన కోసం మనం టైం కేటాయించుకొని యోగా చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని సమస్యలు అసలు సమస్యలే కాకుండా పోతాయి. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ సొల్యూషన్. యోగా మాత్రమే. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తున్నారు యోగా చేయండి అని. ఈవెన్ డాక్టర్ మెడిసిన్ ఇస్తారు, బట్ డాక్టర్ యోగా చేస్తారు తెలుసా సుధీర్? మా క్లాస్ లో చాలా మంది డాక్టర్లు చేస్తారు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా నేను చూస్తా కదా, మెడిటేషన్ కంపల్సరీగా తీసుకుంటారు, యోగా చేస్తారు, ప్రాణాయామ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ని, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది డాక్టర్లకి, డాక్టర్ల కంటే మించిన బిజీ స్కెడ్యూల్ ఉంటుందా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి? కదా, వాళ్ళు ఏ టైంలో ఎమర్జెన్సీ వచ్చినా సరే వెళ్తారు. వాళ్ళు హెల్దీగా ఉంటేనే కదా మిగతా వాళ్ళని హెల్దీగా ఉంచగలుగుతారు. అదే కాన్సెప్ట్తో మనం కూడా హెల్దీగా ఉంటేనే మనం ఏమైనా సాధించగలుగుతాం, ఎంత పనైనా చేయగలుగుతాం. మనకు ఫ్యూచర్లో చాలా పనులు ఉన్నాయి, బోల్డ్ అంత పని ఉంది. ఇది ఏజ్, సంపాదించాల్సిన ఏజ్ అని చెప్పి విపరీతంగా పరిగెట్టి తర్వాత చూద్దాంలే, హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత యోగాకి వస్తున్నారు. ఇది రాంగ్ కాన్సెప్ట్. హెల్త్ బాగా ఉండడం కోసం యోగా స్టార్ట్ చేయండి. నేను వెయిట్ పెరిగిపోయానని యోగా చేస్తున్నారు, వెయిట్ రాకుండా యోగా చేయండి, వెయిట్ పెరిగిపోకుండా యోగా చేయండి. ఇట్లా వెయిట్ పెరిగి ఎంతమంది వచ్చింటారు మీ దగ్గరికి? 99% వెయిట్ పెరిగి వచ్చిన వాళ్ళే, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వచ్చిన వాళ్ళే. ఫిట్నెస్ కోసం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, 2%, 3% అంతే. ఈ వెయిట్ కాన్సెప్ట్ లో చూసుకుంటే మీరు ట్రైన్ చేసిన వాళ్ళలో ఏ వెయిట్ నుంచి ఏ వెయిట్ కి తెప్పించారు? ఆల్మోస్ట్ 100 kgs వెయిట్ ఉన్న వాళ్ళు 20 kgs నుంచి 30 kgs వరకు వెయిట్ తగ్గడం ఒకటే కాదు, వాళ్ళు వెయిట్ కమ్ డయాబెటిక్, నీ ప్రాబ్లమ్స్ తోటి వచ్చిన వాళ్ళు. డయాబెటిక్ కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది, విత్ రిపోర్ట్స్ తో ఉన్నాయి మన దగ్గర. డాక్టర్ ఏమన్నారంటే, నువ్వేం చేసి తగ్గావమ్మని డాక్టర్ అడిగారు అనమాట. ఇలా యోగా చేసి తగ్గామంటే ది బెస్ట్ థింగ్ చేసావు, ఇక నుంచి నీ టాబ్లెట్స్ తీసి డస్ట్బిన్ లో పడేయని చెప్పారు. ఓకే, సో ఇట్లా ఎంత మంది దగ్గర మీ దగ్గర? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ రివ్యూస్ అన్ని కూడా మన ఓన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. ఎన్ని మంత్స్ పట్టిందండి? ఏదైనా సరే, ఇప్పుడు మనం పెరగడానికి ఎంత టైం పట్టిందో తగ్గడానికి అంత టైం పట్టకపోవచ్చు, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. మినిమం 1 year, 1.5 year అలా పడుతుంది. ప్రాపర్ డైట్, ఇంకా ప్రాపర్ డైట్, ప్రాపర్ ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ. ఓకే, నేను 1 week
క్లాస్ కాన్సెప్ట్ చెప్తాను ఫస్ట్, దాన్ని బట్టి అర్థమైపోతుంది. జనరల్గా యోగా క్లాసెస్ అంటే 4 days 5 days క్లాసెస్ ఈ మధ్యలో చూస్తున్నాం కదా. నేను మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్న పారంపర్య, గురు పరంపర అంటారు కదా, అందులో హ్యాపీగా చెప్పగలుగుతాను, నో హాలిడేస్. నో హాలిడేస్, ప్రతిరోజు యోగా చేస్తాం. ఎన్ని అవర్స్? 1.5 hour. ఓకే. ఇప్పుడు మనకు ముందుగా నేను చెప్పినట్టు కాన్సెప్ట్ ఏంటి, ఎక్కువ దేనికి వస్తారు, వెయిట్ తగ్గడం కోసమే వస్తారు. వెయిట్ అంత ఈజీనా తగ్గిపోవడం? ఈజీ అని అంటారు, కాదు, అది నిజంగా అంత ఈజీ ఏం కాదు. టైం టేకింగ్ ప్రాసెస్. కష్టపడందే ఏది రాదు. ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా మన బాడీకి అందించాలి అంటే మినిమమ్ 1 hour నుంచి 1.5 hour టైం మనం ఇవ్వాలి. అది ఎలా అయిపోవాలంటే, జీవితంలో మనం ఒక్క పూట భోజనం చేయకపోతే ఆకలేసి మనకి చెప్తూ ఉంటుంది చూసారా, అలా ఒక్క పూట క్లాసుకు పోకపోతే కూడా ఈ రోజు క్లాసుకు పోలేదు, వెళ్దాం పదా అని మైండ్ చెప్పాలి. ఆ విధంగా బాడీని అలవాటు చేసేసి ప్రతిరోజు యోగా చేస్తాం. నో సండే, నో మండే, నో సాటర్డే, నో హాలిడే. సో అందుకే మీరు ఆ ఏజ్ ఎంత ఉన్నా సరే ఇంకా అలాగే స్టేబుల్ గా సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాము. మా క్లాస్ లో ఆల్మోస్ట్ 60 years 62 years ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా యోగా చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. మీరు అన్నారు ఈ మాట, బేసిక్ గా ఏజ్ పెరిగిన వాళ్ళు చాలా మంది ఈ ఫ్లెక్సిబిలిటీ యోగాస్ ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటారో చేయడానికి ఇబ్బంది పడతారు. మరి చేయొచ్చా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా? రీసెంట్ గా మనకు అవార్డ్స్ తీసుకున్నప్పుడు చూసారా, ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు 102 సంవత్సరాల గురువు గారు. యోగా చేస్తూనే కదా అవార్డు తీసుకున్నారు. ఓకే. సో ఏజ్ తో సంబంధం ఏమీ లేదు, ఏజ్ జస్ట్ ఏ నంబర్. ఓకే. హెల్దీగా ఉండాలి అనుకుంటే ప్రతిరోజు యోగా చేయొచ్చు, ఏ ఏజ్ లో అయినా యోగా చేయొచ్చు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, మనం రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ని బట్టి మన ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ వల్ల కూడా చాలా మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక జిమ్కి వెళ్తుంటాడండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, జిమ్కి వెళ్ళాక బాగా ఫిట్ గా ఉంటారు, బట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, బట్ ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుందా లేదా అని డౌట్ పడతారు. మీరేమంటారు? ప్రతి ఒక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. లైక్ వాళ్ళు స్టార్ట్ చేసిన స్టేజ్ని బట్టి టైం పడుతుంది కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, బట్ ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇందులో యోగా అనేది ఒక పెద్ద ప్రపంచం, కొన్ని లక్షల ఆసనాలు ఉన్నాయి. మనము ఏ బాడీకి ఎలాంటి ఆసనాలు సూట్ అవుతుంది అని వాళ్ళని ట్రైన్ చేయగలిగాము అంటే ఖచ్చితంగా ది బెస్ట్ ఫ్లెక్సిబిలిటీని వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. రీసెంట్గా మేము 108 సూర్య నమస్కారాస్ వితిన్ 28 minutesలో 108 అది కూడా ఏజ్ 19 నుంచి 56 years వరకు రికార్డ్స్ క్రియేట్ చేసాం. జనరల్ గా 108 సూర్య నమస్కారాలు అనగానే 108 మేము చేయగలుగుతామా అని చెప్పి ఆ నంబర్ వినడానికే కష్టపడతారు చాలా మంది. ఒకటి 1 minute వేసుకున్నా 1 hour 8 minutes అవుతుంది, అంటే లైక్ ఆల్మోస్ట్ 1.5 hour దాకా రావచ్చు. బట్ ఎట్లా చేశారు? ట్రైనింగ్ అంతే. అందులో 56 years వాళ్ళు చేయడం చాలా గ్రేట్ కదా. మనం చేయడము పెద్ద విశేషమేం కాదు. 56 years వాళ్ళు చేయగలిగారు అంటే మనం చేయలేమా? చేయొచ్చు ఖచ్చితంగా కదా. వాళ్ళ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ అయ్యి ఉంటే వాళ్ళు చేయగలిగారు. ఎక్స్పీరియన్స్ కూడా అందరూ హెల్త్ ఇష్యూస్తో జాయిన్ అయ్యి డయాబెటిక్ తగ్గి, థైరాయిడ్ తగ్గి, సయాటికా తగ్గి, బ్యాక్ ఏక్ తగ్గి, వాళ్ళ హెల్త్ లైక్ హెరిడిటరీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గించుకుంటూ బరువు తగ్గి 108 సూర్య నమస్కారాస్కి రికార్డ్కి వచ్చిన వాళ్ళే. అండ్ ఇందులో మీరు ఒక మాట అన్నారు సయాటికా అని. సో బేసిక్గా ఒక ఏజ్ వచ్చాక చాలా మంది సయాటికా వల్ల ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఈ సయాటికా ఇష్యూస్తో డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని పోస్చర్స్ చూపిస్తారు, అవన్నీ యోగాసనాలే. అవును, అన్ని యోగాసనాలే, వేరే క్యూర్ లేదు సయాటికాకి, యోగా మాత్రమే మెడిసిన్. సయాటికా పెయిన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, చాలా మంది ఇంకా ఆఫీసులకి లీవ్లు పెట్టేసి, లాంగ్ లీవ్లు పెట్టేసి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ యోగా చేసి 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 ఎలా అయిపోతుంది అంటే దానికి కొంచెం టైం పడుతుంది సుధీర్. ఏదైనా సరే మనం ఫ్రాంక్ గా నిజం మాట్లాడుకుంటాను. ఈ సయాటికా అంటే వీపులో పెయిన్ అంటారు, బట్ ఆ నరం వచ్చేసి అరిపాదంలో ఉంటది, ఒక లెగ్ మొత్తం ఎగ్గుతుంటది కదా, అంటే ఎందుకు అట్లా వస్తుంటది? యాక్చువల్ గా డ్రైవింగ్ చేస్తుంటాం కదా, క్లచ్ జెంట్స్ లో ఎక్కువ వస్తుంటుంది సయాటికా. క్లచ్ ఎక్కువగా ప్రెషర్ ఇచ్చి వదిలి బ్రేక్ క్లచ్ బ్రేక్ క్లచ్ బ్రేక్ ఇస్తూ ఉంటారా, దానివల్ల మనకు ఆ నర్వ్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి డిస్ప్లేస్ అవుతుంది, ఒక్కొక్కసారి పించ్ అవుతుంది. సో అందువల్ల సయాటికా అది కొంచెం డిస్ప్లేస్ అయ్యింది అంటే ఇంకా అది సెట్ అవ్వాలి అంటే చాలా ఏళ్ళు పడుతుంది. అందువల్ల అది శరీరంలో ఉన్న అతి పెద్ద నరం,
ఎక్కడి నుంచి మన హిప్ జాయింట్ నుంచి స్టార్ట్ అయితే మీరు అన్నట్టు అరికాలు వరకు ఉంటుంది. అంత పెద్ద నరము ఒక్కసారి కొంచెం అటు ఇటు అయితే మనకి ఇంకా పెయిన్ ఎక్కడి వరకు ఉంటుంది, మొత్తం వస్తుంది అనమాట. ఎక్కువగా ఇది వచ్చేది కంటిన్యూస్గా సిట్టింగ్లోనే ఉండి కదలకుండా జాబ్ చేసే వాళ్ళకి, ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి, కార్ డ్రైవింగ్స్, బైక్ ఆర్ గుంతల్లో వెళ్తారు కదా వాళ్ళకి, ఎక్కువ కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే, బట్ దీన్ని బయట డాక్టర్స్ కానీ ఫిజియోథెరపీ వాళ్ళు కానీ ఎక్కువగా మనీ రకంగా యూజ్ చేసుకొని ఎక్కువగా అంటే 3 months 4 months ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ యూ ఒక సయాటికా ఉన్న పేషెంట్ మీ దగ్గరకు వస్తే ఇన్ కేస్ అతను లైక్ బాడీ పోస్చర్ ఇవన్నీ చూస్తారు కదా, సో టైం పీరియడ్ యావరేజ్గా ఎన్ని నెలలు తీసుకుంటారు? సయాటికా పెయిన్ వెరీ సింపుల్గా చిన్న చిన్న ఆసనాలతోనే చాలా తొందరగా క్యూర్ అయిపోయే. సింపుల్ అన్నారండి మీరు సయాటికా, సో సింపుల్ అంటే లైక్ ఎన్ని మంత్స్లో? ఒక అంటే ఇమీడియట్గా వాళ్ళకి పెయిన్ వచ్చిన వెంటనే యోగా టీచర్ని కన్సల్ట్ చేశారనుకో, వితిన్ 1 monthలో వాళ్ళకి క్యూర్ అయిపోతుంది. 1 month చాలా రిలాక్సింగ్. అది కూడా ఎక్కువ హార్డ్ ప్రాక్టీసెస్ ఉండవు దానికి, చాలా సింపుల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ లాస్ తీసుకున్నాం అనుకో, వెయిట్ తగ్గడం కోసం ఎన్ని ప్రాక్టీసెస్ చేయిస్తాము, నంబర్ ఆఫ్ ఆసనాస్ చేయిస్తాము. ఓకే, బట్ సయాటికా వచ్చింది అనుకోండి, చాలా సింపుల్ ఆసనాలతోటి రిలీఫ్ ఇచ్చేస్తుంది. చాలా సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఒక ఆసన దానికి బాగా హెల్ప్ చేసేది శలభాసన. ఆ లెగ్ని ఏ పొజిషన్లో లిఫ్ట్ చేసి ఉంచాలి అన్నది ప్రాపర్ పొజిషన్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే చాలా ఈజీగా వాళ్ళు పెయిన్ రిలీఫ్ అయిపోతారు. ఫస్ట్ పెయిన్ రిలీఫ్ అవ్వాలి, తర్వాత ఆ నర్వ్ అనేది సెట్ అవ్వడానికి చిన్న చిన్న స్ట్రెచెస్ అనేది చేయిస్తాము. అండ్ ఇది ఈ క్వశ్చన్ అడగాలి, సో మీరు సాఫ్ట్వేర్ కదా, సో మరి గుడ్ బై చెప్పారా? యా ఆబ్వియస్లీ. సాఫ్ట్వేర్ అందరూ బాధపడుతుంటారు, అయ్యో తప్పించుకున్నారే అని. మరి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు యోగా? ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. 12 years అంటే సూపర్ సీనియర్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇంతమందికి మీరు ట్రైన్ చేయడము, అంతమంది నమ్మకాన్ని మీరు రిసీవ్ చేసుకోవడము? రియల్లీ ఎవరైనా స్టూడెంట్ వచ్చి ఒక ప్రాబ్లంతో వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇలా తగ్గిపోయింది, క్యూర్ అయ్యింది అని చెప్తారు. క్లాస్లో మనము వీక్లీ వన్స్ కానీ అలా ఎప్పుడైనా కొంచెం టైం ఇచ్చి ఎలా అనిపిస్తుందండి, మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అని ఎప్పుడైనా అడిగినప్పుడు, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళే బయటపడుతూ ఉంటారనమాట. అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే రియల్లీ ఇది కదా లైఫ్, ఇది కదా సాధించింది, అచీవ్మెంట్స్ అవార్డ్స్ కంటే కూడా ఇది ఎంత బాగుంది. ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ గారికి లేడీ అనమాట, పేరేం చెప్పను. అప్పుడు చాలా వెయిట్ ఎక్కువ ఉండే క్లాసెస్కి వచ్చారనమాట, పర్సనల్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ తను చాలా వెయిట్ ఉండే 110 అట్లా ఉండే, 110 అలా ఉండే, చాలా ఎనర్జెటిక్ పర్సన్. మళ్ళీ 110 నుంచి ఎంత ట్రాన్స్ఫార్మ్? ఆల్మోస్ట్ ఒక 25 kgs దాకా తగ్గారు. 25 kgs తగ్గారు. నేను ఇచ్చింది ట్రైనింగ్ చాలా కొద్ది రోజులే సుధీర్. ఇక్కడ ఒక విషయం చెప్తాను ఏంటి అంటే, స్టార్టింగ్ లో కింద కూర్చునే పరిస్థితిలో లేరు, కింద కూర్చోలేని పరిస్థితిలో యోగా స్టార్ట్ చేశాం. కూర్చున్నా లేవడానికి ఇబ్బందిగా ఉండేది. అయితే ఒక 2 months తర్వాత ఆ మేడం నన్ను పిలిచి ఒక మాట చెప్పారు. నేను నిన్న రామకృష్ణ మఠంకి వెళ్ళాను, తను కూడా ఠాకూర్ భక్తురాలు అనమాట. రామకృష్ణ మఠంకి వెళ్ళాను. వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఒక చిన్న చైర్ వేసేవాళ్ళు లేదా స్టూల్ వేసేవాళ్ళు, నేను కింద కూర్చోలేకపోతున్నానని. అందరూ మెడిటేషన్లో కింద కూర్చుంటే నేను మాత్రం చైర్ మీద కూర్చుంటే నాకు షేమ్గా అనిపించేది. ఎంత పొజిషన్లో ఉన్నా నేను దేవుడి దగ్గరికి వస్తే నేను డిసైపులే కదా, నేను కింద కూర్చోలేకపోతున్నానని చాలా ఫీలింగ్గా ఉండేదాన్ని. నేను నిన్న వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కింద కూర్చోగలిగాను. నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా హ్యాపీగా అనిపించింది. రియలీ ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, నిన్ను ఎప్పుడు నేను కింద కూర్చున్నా తలుచుకుంటాను ఇంకా అన్నారు. సో ఆ మాట సరిపోతుంది కదా, బ్లెస్సింగ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ మీరు ఓన్లీ యోగా ట్రైనర్ అంటే యోగా మాస్టర్ ట్రైనర్ కాకుండా లైక్ డైట్ కూడా చెప్తారా? క్లాస్లో ఖచ్చితంగా మనం వెయిట్ తగ్గాలి అంటే డైట్ ఫాలో అవ్వాల్సింది. సో యోగా బాడీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది పర్సంటేజ్ ప్రకారం, డైట్ ఎంత చూపిస్తుంది? యోగా 70% మనకు మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తే 30% అనేది ఖచ్చితంగా మనం డైట్ ఫాలో అవ్వాల్సిందే. ఈ రెండు అంటే ఒకటి పర్ఫెక్ట్ ఉండి ఒకటి నిల్లు ఉంటే ఇబ్బందేనా? ఇబ్బంది ఏం కాదు, కానీ మనం తీసుకునే ఫుడ్ అనేది ప్రాపర్గా ఉంది అంటే వెయిట్ అయితే పెరగమిక. తగ్గేదైతే మనం ఫాస్ట్గా తగ్గాలి, మనం అనుకున్న వెయిట్కి రీచ్ అవ్వాలి అనుకుంటే డైట్ ఫాలో అయితే కొంచెం తొందరగా రీచ్ అయిపోతారు. లేదు అంటే కొంచెం స్లోగా
తగ్గుతాము. ఓకే. అండ్ ప్రజెంట్ ఈ రోజుల్లో చూస్తే బిజినెస్ పరంగా చూసుకుంటే ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్స్ అని ఒక కొత్త ట్యాగ్ లైన్ పడేసి ఇవన్నీ ఆర్గానిక్, నో పెస్టిసైడ్స్ అని చెప్పుకొని వాటి ప్రైసెస్ పెట్టి ఇట్లా చేస్తున్నారు. బట్ మీరు 12 years బ్యాక్ ఇలాంటివన్నీ లేవు, కానీ మీరు ఇదే హెల్తీతో ఈ రోజు వరకు ఉన్నారు. సో మరి వీటికి మీరు తిన్న డైట్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు డైట్ ఇప్పుడు డైట్ మనం వెళ్ళి చూడట్లేదు కదా అది ఆర్గానిక్ రియల్ కాదా అని. అప్పుడు ఎలా కుక్ చేసుకుంటున్నామో ఇప్పుడు అలానే కుక్ చేసుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, డైరెక్ట్గా తీసుకొని వచ్చి మనము వండుకునేస్తే అది మంచిది కాదు. వాష్ చేయాలి. వాష్ కాదు, కళ్ళుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, దాంతో బాగా వాష్ చేసి తర్వాత వండుకుంటే ఎన్ని రకాల దాని మీద క్రిములున్నా లేదంటే ఈ ఫర్టిలైజర్స్ ఉన్నా బ్యాక్టీరియా ఏదున్నా సరే ఎరువులు అవన్నీ కూడా క్లీన్ అయ్యి మనకి బాగుంటుంది. సేమ్ ఇన్ ద సెన్స్ సేమ్ అన్ని కూరగాయలు ఏదైనా సరే అలా వండుకొని తిన్నామంటే చాలా మంచిది. నేనైతే ఆకుకూరలు ఎలా సజెస్ట్ చేస్తాను అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కాబట్టి నైట్ డే టైంలో కొన్ని మెంతులు నానేసేసి నైట్ వాటిని అలా పెట్టేస్తే పొద్దున కల్లా చిన్న చిన్న మొలకలు వస్తాయి. వాటిని కొంచెం మట్టిలో అలా వేసేసామనుకో ప్రతి రోజు మనకు మెంతు కూర ప్రతి రోజు వస్తుంది. సేమ్ వీట్ గ్రాస్ కూడా అంతే. 7 days వేసి పెట్టామంటే ఒక రోజు కోసుకుంటూ ఉంటే ఇంకోటి ఇలా వస్తూ ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఆకుకూరలు మనము చేసుకోవచ్చు. అప్పుడు మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు, అంత ఖర్చు పెట్టి అక్కడ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి, దేనికి ఫస్ట్ థింగ్ భయపడి చేయకూడదు. చేసే పనిని ప్రాపర్గా చేస్తున్నామని ధైర్యంతో చేయాలి. అది యోగా కానీ మనం తీసుకుంటున్న ఫుడ్ కానీ, నేను ఇది తింటే ఇదేమైపోతానో, నేను వెయిట్ పెరిగిపోతానేమో, అలా అది మంచిదా కాదా అనేది మనకు తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బజ్జీలు ఉన్నాయి, పిజ్జాలు ఉన్నాయి, పెరుగన్నం ఉంది, ఇది మంచిదా ఇది కాదా అంటే, బజ్జీ మంచిదే పెరుగన్నం మంచిదా అంటే నువ్వేం చెప్తావు సుధీర్? మంచిదని చెప్తావు. బట్ టేస్ట్ కోసం ఇది మంచి కావాలి, మంచిది క్రేవింగ్స్ అది, అది కంప్లీట్ గా అవాయిడ్ చేయండి అని నేను ఏ రోజు చెప్పను. అది తీసుకునే విధానము ఇంట్లో చేయించుకొని తీసుకోండి, తినండి. జీవితంలో ఫుడ్డే తినకుండా మొత్తానికి ఇలా ఆపేసి మనం ఏం సాధించలేము కదా. లైఫ్ లో అన్ని ఆస్వాదించాలి. నేను స్టూడెంట్స్ కూడా చెప్తాను, మరీ స్ట్రిక్ట్ డైట్స్ అన్ని ఫాలో అవ్వకండి. తీసుకునే ఫుడ్ అట్లా ఏమి ఉండదు, కానీ తీసుకునే ఫుడ్ని చాలా ప్రాపర్ క్వాంటిటీ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఇంట్లో ఫుడ్ తీసుకోండి. అవుట్ సైడ్ ఫుడ్ వెయిట్ బాగా ఎక్కువ ఉన్నారనుకోండి, అసలు కంప్లీట్గా కొద్ది రోజులు అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు, అప్పుడు ఏం చేస్తాం, అది తీసుకునే ఫుడ్లోనే చూస్ చేసుకొని కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి. వెయిట్ తక్కువ ఉన్నారు, యావరేజ్ వెయిట్ ఉన్నారు, హెల్తీగా మాత్రమే ఉండాలి, అప్పుడు ఏం చేస్తారు, తీసుకునే ఫుడ్ యావరేజ్ ఫుడ్ తీసుకుంటూ ప్రాక్టీస్ మాత్రం ఆపకండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను కొంతమందికి చెప్తుంటాను, మేడం వెయిట్ తక్కువ ఉన్నా కూడా మేడం ఇంకా స్లిమ్గా అయిపోవాలని నాకు డైట్ ఇస్తారా మేడం అంటే, నేను చెప్తాను, నువ్వు తీసుకుంటున్న ఫుడ్ నీకు మంచిదా కాదా తెలుసు, అదే ఫుడ్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినేసాయి. దాంతో మళ్ళీ ఇట్లా డైట్ ఫాలో అవుతా అట్లా డైట్ ఫాలో అవుతానని స్ట్రెస్ పెట్టుకోకు. స్ట్రెస్సే ఉండకూడదు. మనం ఏ పని చేస్తున్నా, అది యోగా చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఇంకొక వర్క్ చేస్తున్నా, కుక్ చేస్తున్నా, వెయిట్ తగ్గాలనుకున్నా సరే, మెయిన్ కాజ్ ఈ స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ ఉన్నిందంటే మనం ఏది చేసినా సరే అది రిజల్ట్ సరిగా ఉండదన్నమాట. అందుకని డైట్ మీద కూడా ఎక్కువ ఓవర్ స్ట్రెస్ పెట్టుకోవద్దు. ఇప్పుడు చాలా మంది మరీ డైటీషియన్లు బాగా ఎక్కువైపోయారు, వీధికి ఒకరు అయిపోయారు. ఎక్కడ చూసినా డైటీషియన్లే, డైట్ షీట్స్ కంటే అది కూడా వేలు ఖర్చులు అనమాట. డైట్ ప్లాన్ తో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని రోజులు పట్టింది మనకు వెయిట్ పెరగడానికి, వెయిట్ తగ్గడానికి మాత్రం అంత ఫాస్ట్ గా ఎట్లా తగ్గిపోతుంది? డైట్ తోటి కోరిక మనిషికి ఇంకా తొందరగా సన్నగా అవ్వాలి అని అంత ఫాస్ట్ గా తగ్గిపోతుంది అంటే లోపల ఇంపాక్ట్ ఉండదంటారా? 100% ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే అవుట్ సైడ్ బ్యూటిఫుల్, ఇన్సైడ్ ఏమైతే మాకేంటనే ఇప్పుడు ఈ రోజు బాగున్నాము, మనం ఫ్యూచర్ లో కూడా బాగుండాలి కదా. ఎగ్జాక్ట్లీ. నేను జనరల్ గా క్లాస్ లో చెప్పే ఒక మాట ఏంటంటే, మనం ఏ ఏజ్కి వచ్చినా సరే మన పనులు మనం చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా వీలైతే ఇంకొకరికి చేసేలాగా బ్రతికితే చాలు, దాన్ని హెల్త్ అంటారు. లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా ఇది కాదు. అది ఎలా వస్తుంది? మన లోపల ఉన్న స్ట్రెంగ్త్ బాగుండాలి, మన మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలి, మన బోన్ స్ట్రెంగ్త్ బాగుండాలి, మన మెంటల్ స్ట్రెంగ్త్ బాగుండాలి.
ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడని సిచ్యువేషన్లో ఎప్పటికీ ఉండగలుగుతాం. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతా అంటే బేసిక్గా సారీ ఇంటరప్ట్ చేసినందుకు, ఎక్కువ మంది మేల్ ఫ్యాక్టర్కి వస్తే ఆల్కహాల్ అడిక్ట్స్ ఉంటారు, స్మోకింగ్ అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే కొంచెం ఆ లంగ్స్ ప్యూరిఫై కానీ ఆ లివర్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది? డైట్ అంటే మనము రెగ్యులర్ తీసుకునే వెజిటబుల్స్లోనే చాలా మంచి వెజిటబుల్స్ ఉన్నాయి. మన ఈ క్రేవింగ్స్ ఉన్నాయి చూసారా, వాటిని కూడా ఆపడానికి. లైక్ వాటరీ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటే మన మైండ్ కూడా క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సాఫ్ట్ బీరకాయ, సొరకాయ, ఈ పొట్లకాయ, దోసకాయ, వీటిల్లో వాటరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కీరా దోస, వీటిల్లో ఇవి తీసుకుంటూ ఉంటే మన లోపల ఏదైతే ఇంటెస్టైన్స్ని పాడు చేసేసిందో ఈ ఆల్కహాల్ మొత్తము, లైక్ ఆ కెమికల్స్ అంతా కూడా మెల్లమెల్లగా అది బయటకు తీసుకొని వస్తుంది అనమాట. గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకు తెలుసు ఆల్కహాల్ తీసుకోవడం తప్పు అని, మనసు చెప్తూనే ఉంటుంది తప్పు అని, చెప్పినా సరే బుద్ధి వేరే వేరే కంట్రోల్ లేక అలా అవుతూ ఉంటుంది కదా. అప్పుడు మనము ఇలా కనుక కొంచెం ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మనసు మారుతుంది సుధీర్. ఎగ్జాక్ట్లీ, పొట్ట శుభ్రంగా ఉంటే మనసు శుభ్రంగా ఉంటుంది. వాట్ అబౌట్ స్మోకింగ్? స్మోకింగ్ అయితే ఖచ్చితంగా దాన్ని మానేస్తేనే మంచిది. దానికి ఈ డైట్ తీసుకుంటే ఇది మంచిది అంటే డైట్ అనడం అనట్లేదండి, అంటే కొంతమంది మానేసి ఉండొచ్చు, కానీ ఏంటంటే స్మోక్ మానేసాక కూడా ఎక్కడికన్నా నడుచుకుంటూ వెళ్తే ఆయాసం వస్తుంటది, బాడీలో ఒక స్ట్రెంగ్త్ తగ్గి ఉంటుంది. ఆ లంగ్స్ అందరికి తెలిసిందే, యాడ్స్ చూస్తారు కదా. సో ఆ పొగ మొత్తం ఎక్కువగా ఫిల్టర్ అవ్వడంతో లంగ్స్ పాడవుతుంటాయి కదా. సో వాటి నుంచి వాళ్ళు సెక్యూర్డ్ గా బయటికి రావాలంటే డైట్ కంటే కూడా వాళ్ళకి ఆసనాలు, ప్రాణాయామ, ఆ లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి ప్రాణాయామ చాలా మంచిది. బ్రీతింగ్ అంటే ప్రాణాయామలో మనకు అష్టకుంభక ప్రాణాయామాలను ఉన్నాయి, 8 టైప్స్ ఉన్నాయి. అందులో బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళకి నేర్పిస్తామన్నమాట. అనులోమ విలోమ ప్రాణాయామ ప్రతిరోజు సాధన చేయగలిగితే కనుక మనకి ఈ లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. భస్త్రికా ప్రాణాయామ చేస్తే లంగ్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఓకే, తరువాత క్రేవింగ్స్ అన్నారు కదా, ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం కేచరి ముద్ర అంటాం. మన టంగ్ ఉంది కదా, ఇన్సైడ్ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఈ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. అంత గొప్ప ముద్ర ఇది కేచరి ముద్ర. చిన్న ట్రిక్ తెలియక ఎక్కువ తింటుంటాం తెలియక ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. కోపం బాగా వచ్చేస్తుంటుంది కదా, విపరీతమైన అన్కంట్రోల్డ్ కోపం వస్తుంటుంది కదా, అలాంటివి కూడా లాంగ్ రన్ లో రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి మనకు కేచరి ముద్రతోటి కోపం తగ్గుతుంది, ఈ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఈ స్మోకింగ్ ఇలా చేయాలని ఆ క్రేవింగ్స్ ఉన్ని వదిలేసి, మీరు అన్నట్టు వదిలేసి దాన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఇలా కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా నార్మల్కి వచ్చేస్తారు. యోగాలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత యోగా చేస్తున్నారు, రాకముందే వస్తే ఒక ప్రాబ్లం కూడా రాదు. ప్రాబ్లం అంటేనే సొల్యూషన్ ఉంటుంది, అది ఎక్కడ ఎలా ఉంటుంది అనేది పర్సన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యా, సో నాకైతే ఇప్పుడు వరకు చాలా అడిగిన వాటికి అన్నిటికీ చాలా మంచి ఆన్సర్స్ అయితే వచ్చాయి, అండ్ మా ఆడియన్స్ కూడా తెలుసుకున్నారు. అండ్ ఇది ఇక్కడ ఏం చేద్దామో, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆడియన్స్ ఇంటర్వ్యూ చూశాక వాళ్ళలో ఉన్న డౌట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనం కమెంట్స్లో మెన్షన్ చేయిద్దాము. సో నెక్స్ట్ వీడియో వాటన్నిటి మీద తీసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికినట్టుగా ఉంటుంది. అండ్ బిఫోర్ ఒక క్వశ్చన్ ఏంటంటే, సో ఎవరన్నా ఈ ఇంటర్వ్యూ చూసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఎస్, కాంటాక్ట్ నంబర్ ఇస్తాము, మనము కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి సుధీర్. చెప్పాను కదా ముందుగా, నో హాలిడేస్. ఈ థీమ్ ఈ మెంటాలిటీతోనే రావాలి. అంటే పండగలకైనా వదిలేస్తారు కదా, పండగలకు కూడా ఎలా ఉంటుందంటే, నేను వదిలిన మా స్టూడెంట్స్ అదర్లు ఎలా ఉంటుందంటే, అన్ని బ్యాచ్లు కలిపి ఒక బ్యాచ్ ప్రాక్టీస్ చేసేసుకొని ఒక 1 అవర్ హ్యాపీగా వెళ్ళిపోతాం. 1 అవర్ ఓకే, ఖచ్చితంగా. అండ్ ఫీజెస్ ఎలా ఉండొచ్చు? చాలా నామినల్ ఫీజెస్ ఉంటాయి. బయట చూస్తే చాలా పెద్ద పెద్ద ఫీజెస్ తీసుకుంటూ ఉంటారు. ఇంక్లూడింగ్ డైట్ ప్లాను, ఫీజు, 1.5 అవర్ ప్రాక్టీస్ డైలీ, అంటే ఆల్మోస్ట్ 45 అవర్స్ వస్తుంది మనకి 1 మంత్లో, ఎక్కడ కూడా హాలిడే ఇవ్వకుండా. ఇలా చేస్తూ మినిమం ఫీజే తీసుకుంటాను. మీరు ఫీజు అంటే నాకు గుర్తొచ్చింది, కొంతమందికి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మన క్లాస్లో ఫ్రీగా కూడా చెప్తాం. నైస్. సో మీరేంటంటే హోప్ ని బ్రేక్ చేయకూడదు వాళ్ళకి. మంచి ఇంటెన్షన్.
స్టూడెంట్గా వచ్చి టీచర్గా ట్రైనర్ మారి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎంతమంది ట్రైనర్స్? ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్. 20. ఓకే, మీరు ఒక కంపెనీలో ఎంప్లాయ్, బట్ ఇప్పుడు మీరు ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇది వాళ్ళకి క్రియేట్ చేశాను అంతే. వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఉండడానికి, వాళ్ళ ఇండిపెండెంట్ గా వాళ్ళు ఎదగడానికి చాలా మంచి ప్రొఫెషన్ ని ఎంచుకునేలాగా చేశాం. నైస్. మీ పేరులోనే లక్ష్మి కాదండి, మీ లైఫ్ లో కూడా లక్ష్మీ దేవత బాగున్నారు. మనం బాగుంటే సరిపోదు సుధీర్. నేను చెప్పాను కదా, మనం హెల్త్ అంటే ఏంటి అంటే మన సోషల్ ఇవి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది కూడా బాగుంటేనే అది హెల్త్ కిందకి వస్తుంది. యోగా అంటేనే కలయిక, యూనిటీ, అందరినీ కలుపుకొని పోవడం. నేను ఒక్కదాన్నే బాగుండాలని కోరుకోవడం యోగా అవ్వదు. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. మీ గురువు కూడా ఎవరైనా ఉన్నా యోగాలో ఒక్కరే నేర్చుకోరు, వాళ్ళు అనుకుంటే 10 మందికి నేర్పిస్తున్నారు కాబట్టి ఇవాళ ఒక్కొక్కరు ఒక స్టేజ్ లోకి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓవరాల్ గా చూస్తున్నారు కదండి, వసంత లక్ష్మి గారు చెప్పిన మాటలు విన్నాక యోగా ఎంత ఇంపార్టెంట్, అండ్ బేసిక్ గా ఈ రోజుల్లో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. బట్ ఏ ఇష్యూకి ఎలాంటి రెమెడీ తీసుకోవాలి అండ్ యోగాలో ఎలాంటి ఆసనాలు తీసుకోవాలి, సో ప్రతి ఒక్కటి కూడా అయితే చాలా చక్కగా చెప్పారు. అండ్ మీకు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వసంత లక్ష్మి గారి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు అంటే చెప్పించుకోవాలనుకుంటే ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇంటర్వ్యూ చూసాక మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.